హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఆలు మసాలా కర్రీ. మనం ఎప్పుడు ఒకే రకంగా ఆలు టమాటా, ఆలు కుర్మా, ఆలు ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా! ఇలా ఒక్కసారి మసాలా వేసి ఈ ఆలు కర్రీని డిఫరెంట్‌గా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటది. రైస్‌లోకైనా, చపాతీలోకైనా సూపర్‌గా ఉంటది. ఒక ముద్ద తినే కాడ ఇంకో ముద్ద ఎక్కువగానే తింటాము. అంత టేస్టీగా ఉంటది. నిజం చెప్పాలంటే సేమ్ మనం చికెన్ను, మటన్ను తిన్నట్టే ఉంటది. ఈ కర్రీ తింటుంటే అంత టేస్టీగా ఉంటది. ఇప్పుడు ఈ కర్రీ కోసం 2 పొటాటోలను తీసుకొని వీటిని పైన చెక్కు మొత్తం పీల్ చేసుకుంటున్నాను. ఇలా పీల్ చేసుకొని 2, 3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా నేను చూపించిన విధంగానైతే ముక్కలుగా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 4, 5 లవంగాలు, ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు కూడా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వీటినైతే చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఇంకా మసాలాలు కావాలంటే మసాలాలు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక లవంగాలైతే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చెక్క, అలాగే బగారాకు, యాలకులు, మీకు ఏ మసాలా కావాలంటే ఆ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయటం లేదు. పిల్లలు తినరు కాబట్టి మేము కూడా మసాలా ఎక్కువ వాడను. అందుకనే కొన్ని ఒక లవంగాలైతే వేసుకున్నాను. ఇప్పుడు పొడి చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలను కూడా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలే. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సాల్టు అలాగే పసుపు కూడా వేసుకొని వీటిని ఒక 70% లేదా 60% అయితే ఫ్రై చేసుకోవాలే. కింద మనకి అడగంటకుండా చూసుకుంటూ అయితే వీటిని ఫ్రై చేసుకోవాలే. చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా పొడుగ్గా కాకుండా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ చిన్నగా కట్ చేసేటప్పుడు మనం ఆయిల్‌లో ఫ్రై చేస్తే చిన్నగా కట్ చేసుకున్న ముక్కలైతే ఇంకా మెత్తగా అలాగే చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి కలిపేటప్పుడు. అందుకనే ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే మనకి ముక్కలు మంచిగా సెపరేట్‌గా ఉంటాయి. ఎలా కట్ చేసుకొని పెట్టుకున్నామో అలానే ఉంటాయి. అలాగే కర్రీలో కూడా ఏ ముక్కకి ఆ ముక్క మంచిగా ఉంటది. ఇప్పుడు వీటిని ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్‌లో తీసుకొనైతే పక్కన పెట్టుకోవాలే. ఇప్పుడు మసాలా అయితే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ మసాలా గిన్నెలోనే ఇప్పుడు మనం టమాటాలు, అలాగే పచ్చిమిర్చి, ఒక ఆనియన్, పెద్ద సైజు ఆనియన్‌ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని, ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని, ఇప్పుడు మెత్తగానైతే ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలే. ఇలా గ్రైండ్ చేసుకున్న ప్యూరీని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ కర్రీలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని, ఆవాలు, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర అల్లం ముక్కలు గనక ఉంటే గనక టమాటాలు, ఆనియన్స్‌తో పాటు అల్లం ముక్కలు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అల్లంను వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్‌ను మొత్తం ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం అన్ని పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే ఆ పచ్చివాసన పోయేదాకానైతే మనకి మంచిగా ఉడికిపోతది. ఇప్పుడు చూడండి ఒక 2 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా ఇప్పుడే వేసుకోవాలి. మీరు కావాలంటే కర్రీ దించేటప్పుడు కూడా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వేసుకుంటేనే మనకి ఆ స్మెల్‌తో టేస్ట్ అనేది ఇంకా సూపర్‌గా ఉంటది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇలా సాల్టు అలాగే ఇందులో స్పైసీనెస్‌కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద టేబుల్ స్పూన్‌తో 1 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను. ఇప్పుడు మంచిగా ఇలా కలుపుకొని ఇంకొక నిమిషం పాటైతే ఉడికించుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలుంటాయి కదా! వాటిని కూడా ఇందులో వేసుకోవాలి. పొటాటో ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇలా కారం, సాల్ట్ వేసిన తర్వాత ఆయిల్ అయితే ఇలా సెపరేట్ అయ్యేదాకానైతే ఒక నిమిషం ఉడికించుకున్న తర్వాతనే పొటాటో ముక్కలు వేసుకొని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న గ్లాస్‌తో 1 గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటున్నాను. ఇలా 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు కర్రీ దగ్గర పడేదాకా మూత పెట్టయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టయితే ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా మనకి ముక్కలు కూడా సెపరేట్ అయిపోయి ఏ ముక్కకి ఆ ముక్కే చక్కగా ఉడికిపోయి ఉంటది.
పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. ఇప్పుడు చూడండి గ్యాస్ ఫుల్ పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి కర్రీ అయితే చక్కగా దగ్గర పడిపోయి ఆయిల్ అయితే ఇలా సపరేట్ అయిపోతది. ఎంత చక్కగా ఉడికిపోయిందో చూడండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో తింటే మటన్, చికెన్ తిన్నట్టే అలాగే ఉంటది టేస్ట్ మాత్రం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.